షుగర్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి. ఎవరికైతే డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది, ఎవరికైతే టైప్ 2 డయాబెటీస్ ఉంది, వీళ్ళకు ఏందంటే ఈ అంగస్తంభన ప్రాబ్లమ్ రావడం ఖాయం. వీళ్ళకు నర్వ్ డ్యామేజ్ అయితది. అందుకైతది. ఏమైతది? దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాము. కానీ మన దగ్గర ఒక మినిమమ్ అంటే కూడా 40 డేస్ తీసుకుంటే 70 ఏళ్ల వాళ్ళు కూడా, 40 ఏళ్ల వాళ్ళు కూడా 40 ఏళ్ల వాళ్ళు ఎలా చేస్తారో సెక్స్‌లో పార్టిసిపేట్ అవుతారో అలా చేయగలుగుతారు. అలాంటి మెడిసిన్స్ మన దగ్గర ఉంది. 40 డేస్ మినిమమ్ వాడాలి. ఏందంటే, ఒక్కొక్క నెల మెడిసిన్స్ మనం వాడిన తర్వాత మనకు మెల్లిమెల్లిగా తెలుస్తది మనకెంత రెస్పాన్స్ వచ్చిందో. ఎవరికైతే షుగర్ ఉందో వాళ్ళలో ఏమి ఇబ్బందవుతది? ఎందుకు ఈ లైంగిక సమస్యలొస్తాయో మనం తెలుసుకుందాం. షుగర్ ఉన్న వాళ్ళకు నర్వ్ డ్యామేజ్ అవుతది. ఆ నర్వ్ డ్యామేజ్ అవ్వడం వలన సంకేతాలు బ్రెయిన్ నుంచి అక్కడికి వెళ్ళవు. దాని వలన అంగం గట్టిగా కాదు. దీన్ని న్యూరలాజికల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అని జెప్తారు. అంగం గట్టిగా పడకపోతే అతను సెక్స్ చేయలేడు. అలాగే ఏందంటే, అంగం గట్టిగా పడడానికి అక్కడ బ్లడ్ వెసల్స్ మంచిగా ఉండాలి. అందులోంచి రక్తం దూసుకొని వెళ్తుంది. కానీ ఆ రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఆ రక్తనాళాల్లో అంతా కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది. అంటే నేరో అయిపోతుంది ఆ తోవ రోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 30 ఫీట్ రోడ్ ఉందనుకోండి. అది 10 ఫీట్‌లో ఎళ్ళిపోతే ఎట్లా? 30 ఫీట్ అంటే ఫుల్ ఎళ్తూ ఉంటాయి బండ్లు. ఇక్కడ కంజెస్టెడ్ అయిపోతుంది. అలాగ అయిపోతుందనమాట. అక్కడ తక్కువ బ్లడ్ పోతుంది. దాని వలన అంగం గట్టిగా పడదు. ఇది గూడా పేషెంట్స్ ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళకి కొలెస్ట్రాల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువైపోతాయి. ఇంకోటేంటంటే చాలామందికి ఈ ఆర్టరీస్ ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. ఈ ఆర్టరీస్ అంటే వాళ్ళ ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో అది చాలా స్టిఫ్ అయిపోతది. గట్టిగా స్టిఫ్ అయిపోతది. దాంట్లో ఎలాస్టిసిటీ తక్కువైపోతది. మనం ఎలా బెలూన్ ఊదితే ఎలా ఉబ్బుతుంది, అలా అది అసలు ప్లాస్టిక్ లాగా అయిపోతుంది. ఊదితే కూడా అది ఎళ్ళదు. బ్లడ్ పోతే కూడా అది ఎలాంగేట్ అవ్వదు. షుగర్ ఉన్న వాళ్ళలో ఈ ఇబ్బందొచ్చేస్తుంది. అలాగే చాలామందికి ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకు ఇన్‌యాక్టివిటీ వలన ఒకటే దగ్గర కూర్చోవడం వలన వెయిట్ ఎక్కువైపోతుంది. ఆ వెయిట్ ఎక్కువడం వలన ఫ్యాట్ ఏదైతే ఉందో కింద భాగంలో ఫ్యాట్ ఎక్కువైపోతుంది. ఈ ఫ్యాట్ ఎక్కువైపోతే ఆ ఫ్యాటు ఉండి ఉండి ఈస్ట్రోజన్‌లో కన్వర్ట్ అవుతది. ఆ ఈస్ట్రోజన్ ఫీమేల్ హార్మోన్. అంటే ఆ ఈస్ట్రోజన్ ఎక్కువైపోతే టెస్టోస్టెరాన్ తగ్గిపోతది. దాని యాక్టివిటీస్ తక్కువ కనిపిస్తాయి. అందుకే ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకు ఎప్పుడైనా సరే యాక్టివిటీ చేస్తూ ఉండాలి. వాకింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి. వాళ్ళకు వాళ్ళ స్థువ అంటే వాళ్ళ కండిషన్‌ని బట్టి వాళ్ళు డిసైడ్ చేయాలి. మన దగ్గర వీళ్ళకు ఎవరికైతే షుగర్ ఉంది వాళ్ళకు ఒకవేళ అంగస్తంభన ప్రాబ్లమ్ వస్తే ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా అని చాలామంది అడుగుతారు. వాళ్ళకి తెలుసు గూడా వచ్చి తీసుకుంటున్నారు గూడా మంచిగున్నారు. నా దగ్గర 74 ఇయర్స్ పేషెంట్ రువాబుగా మంచిగా వచ్చి కూర్చొని అతని ప్రాబ్లమ్ చెప్పి అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. 74 ఇయర్స్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అతనేందంటే ఒక జీవితంలో ముందుకెళ్ళాలని అతను ఏందంటే హెల్తీ ఉండాలని అతనికి తెలుసు. మన హి నోస్ వెల్. అతను ఇందులో రతి క్రీడలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మంచిగుంటామని. చేయకపోతే అంతే. అది లైఫ్ అక్కడే ఆగిపోతుంది. నా వీడియోస్ చూసిన తర్వాత 4 సంవత్సరాలు, 6 సంవత్సరాల వరకు, 8 సంవత్సరాల వరకు ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదు, ఫిజికల్ అవ్వలేదు, వాళ్ళు కూడా వచ్చి మెడిసిన్స్ తీసుకెళ్తున్నారు. సో, సో వ్యూవర్స్ మన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో షుగర్ ఫ్రీ మెడిసిన్స్ ఉంటాయి. హల్వా రూపంలో కూడా ఉంటుంది. ఈ హల్వా తేనెతోని గానివ్వండి, ఈ షుగర్ లెవెల్స్‌తోని గానివ్వండి చేయవు. ఒక్క పైసా, ఒక్క పర్సెంట్ షుగర్ కూడా మీద పెరగదు. ఇది అంతా షుగర్ ఫ్రీ మెడిసిన్ ఉంటది. అలాగే మన దగ్గర క్యాప్సూల్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. ఇవన్నీ వీర్యాన్ని ఉత్పత్తి చేస్తది. నర్వ్స్‌ని రీజనరేట్ చేస్తాయి. నర్వ్ డ్యామేజ్ ఏదైతుందో దాన్ని కరెక్ట్ చేస్తాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్స్ పెంచుతాయి. ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మీకు మీ మళ్ళీ మీ లైంగిక శక్తిని పెంచుతుందన్నమాట. అలాగే ఎవరికైతే రిటైర్ అయిపోతారో, ఏజ్ అయిపోతుంది, షుగర్ వచ్చేస్తుంది. అప్పుడప్పుడు బైపాస్ అయిపోతుంది. అప్పుడప్పుడు వాళ్ళకు స్టంట్స్ ఏసుకుంటారు. అలాంటి వాళ్ళకి గూడా మా దగ్గర మెడిసిన్స్ ఉంది. మెడిసిన్స్ వాడొచ్చు. రెగ్యులర్‌లీ వాడాలి. నో డౌట్ కొంచెం మెడిసిన్ కాస్ట్‌లీ ఉంటుంది. కానీ మీ ప్రాబ్లమ్ అసలు లేకుండా మేము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.
మీరు మాతో సంప్రదించొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్.